ఇప్పుడు ఆమె ఏడ్చినందుకు మాట్లాడాలా? లేకపోతే మనం ఆమె రాజీనామా చేసినందుకు మాట్లాడాలంటే, నా విషయంలో నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఆమె ఏడవడం అనేది పెద్దగా ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు. ఒకటి. రాజీనామా విషయానికొస్తే అయితే నా కోణంలో అయితే తప్పు చేసింది అనిపించింది. ఏ పాయింట్‌లోనైతే వాళ్ళ బావగారిని గాని, వాళ్ళ అన్నగారిని గాని అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సింది పోయి బయటెందుకు మీరు చేస్తున్నారు? అదేదో హౌస్‌లో చేస్తే దాని ఫలితం బాగుండేది. పోరాడి తీసుకోవాలి హక్కు అది మనది. అందులో మాట్లాడడం వల్ల బాగుండేది అనేసి తను తప్పు పట్టింది వాళ్ళు. మరి ఈవిడ ఇప్పుడు ఆమెకొక చక్కటి వేదిక దొరికిందండి. అసలు వాళ్ళ నాన్న ఎలా ఇచ్చాడా ఏమన్నా ఉండేది. ఇప్పుడు ప్రజా వాక్యం అంటే ప్రజల తరఫున మాట్లాడేది ఏ అంశమైనా కూడా అసెంబ్లీ ద్వారా ఒక ఎమ్మెల్సీగా కనుక ప్రజెంట్ చేయగలిగితే ఆ అమ్మాయికి ప్లస్ అయ్యేది. ఆమెకు అడిగినట్లు ఉండేది. ప్రజలు అవునన్నా కాదన్నా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆవిడ తిరిగినందుకు తెచ్చుకున్నందుకన్నా ఓహో సర్లే పర్లేదులే అనేది ఒక కొంత పర్సంటేజ్ అన్నా మాకు ఫేవరబుల్గా జరిగేదేమో. ఉన్న అవకాశాన్ని కూడా వదులుకొని తప్పు చేసిందని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ని ఎండగడుతూ శాసన మండలిలో సుదీర్ఘ ప్రసంగం. అంటే అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది, అవకాశం ఎలా ఇచ్చారు ఆ ప్రసంగానికి అనే కొత్త ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అసలు మీరేమంటారు? అంటే ఏంటంటే తను ఎలాగో రాజీనామా చేస్తుంది కాబట్టి మానవతా దృక్పథంతో స్పీకర్ గారి చేతుల్లో ఉంటుంది అది. ఇప్పుడు ఆ మండలిలో కూడా మండలి అధ్యక్షులు అంటే స్పీకర్గా ఉన్న అతను సభాపతి గారి ఆధ్వర్యంలోనే మరి కన్సిడర్ చేశారేమో. అది వ్యక్తిగతంగా ఇచ్చి ఉంటారు. ఒక ఆడబిడ్డను ఒక సానుభూతిగా ఎలాగో రాజీనామా చేస్తుంది ఇంకా లాస్ట్ కదా. అప్పటికి కూడా వారు కూడా అనడం జరిగింది, ఇంకోసారి ఆలోచించమ్మా ఎందుకు చేస్తున్నావు అని కూడా వాళ్ళు కూడా అడిగారు. ఎందుకంటే ఒక అవకాశం ఆ ప్లాట్ఫామ్ను దొరకడం అనేది చాలా తక్కువ మందికి దొరికే అవకాశం. సరే నీకు ఎలా వచ్చిందా ఏమొచ్చిందో బ్యాక్ మనం వెళ్ళని అవసరం లేదు. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే అమ్మాయికి నిజమైన లౌక్యంగా రాజకీయంగా అది పనికొచ్చేదేమో అనేది నా అభిప్రాయం. అంత టైం ఇచ్చారు అంటే ఇంకా ఆమె బాధలన్నీ చెప్పుకోవడానికి, అది ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కానీ వ్యక్తిగతమైన బాధలు అవమానాలు చెప్పుకోవడానికి అదే ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే కదా, చెప్పుకోవడానికి వీల్లేదు అసలు. యాక్చువల్గా ప్రజల తరఫున నీకేమైనా ఇబ్బంది అయితే అది నువ్వు చెప్పుకోవాల్సింది. పార్టీ పరంగా జరిగింది అది పార్టీలో చెప్పుకోవాల్సి ఉండేను. ఇదే మాట నువ్వు రాజీనామా చేయకముందు మీ నాన్నగారు వాళ్ళందరితో మాట్లాడుకొని నేను ఒకసారి నా బీఆర్ఎస్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న పార్టీ ప్రజలకు చెప్తాను, నేను ఎందుకు రాజీనామా చేస్తున్నాను అక్కడ క్లియరెన్స్ తీసుకొని అక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెప్పుకుంటే బాగుండేది. ఆ సోదంతా తీసుకొచ్చి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది ఆమెకి. ఇప్పుడు ఇది అసెంబ్లీ అంటే ఎలాంటిదంటే మండలి కానీ అసెంబ్లీ కానీ ప్రజాధనంతో నిర్వహించే ఒక ప్లాట్ఫామ్ అది. ఒక నిమిషానికి ఇన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది రోజు అనేది ఒక లెక్క ఉంటుంది. దానికి నువ్వు ఇంత సమయాన్ని కేటాయించి నీ బాధను వ్యక్తం చేసావు తప్ప శాపనార్థాలు పెట్టడం, ఉసుర్లు పెట్టడం, ఓట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఒట్టు అనేది అసలు ప్రామాణికమే కాదు అసెంబ్లీలో. దాన్ని తీసుకోరు కూడా, తప్పుగా తీసుకుంటాము రూల్స్ ప్రకారంగా. అలాగే తాను మాట్లాడిన ఏదైతుందో పార్టీలో జరిగిన అవమానాలు అవన్నీ కూడా ఇదేం మయసభ కాదు, ఇప్పుడున్న కురుక్షేత్రం కాదు, మయసభ అంతకన్నా కాదు. ఆమె అప్పుడు చీర పట్టిన లాగిన సంఘటనలు కానీ అవమానాలు కానీ ఇవన్నీ కూడా ఆమె ప్రస్తావించింది చాలా వరకు. ఇప్పుడు అది కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం అనేది ఒక పెద్ద వరం. అది నువ్వు ఎంపీగా చేసిన అన్ని రోజులు ఎక్కడా నువ్వు ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చి ఇవన్నీ కూడా నేను అప్పుడే ఆగమన్నాను, అప్పుడే తప్పులు చెప్పాను, అప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను అంటే ఏదో నేను అన్నాను ఇంతకుముందు అంటే ఒక పిల్లికి ఎలక సాక్ష్యమా ఎలకకు పిల్లి సాక్ష్యమా అన్నట్టు నువ్వు ఎక్కడ చెప్పావు, ఎవరి ముందు చెప్పావు, అది మీ వ్యక్తిగతంగా పార్టీ విషయాలు. ఇంకా ప్రజలకు సంబంధించినవి ఎన్నో అంశాల మీద నేను పోరాడాను, అది చేశాను ఇది చేశానంటే ఈ అమ్మాయిలో ఒక తెలివి ఏముందంటే ఎట్లాగో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అంశాలని ఒక సీక్రెట్ ఏజెంట్స్ దగ్గర పెట్టుకొని ఇంక ఇది అయిపోతుందని ఇంటర్నల్గా ఉంటారు, పార్టీ అభిమానులు ఉంటారు, ఫ్యానిజాలు ఉంటాయి ఇందులో కూడా. ఇది అయిపోతున్నట్టుందాక ఇది అడిగితే బాగుంటే ప్లస్ ఉంటుందని అంటే ఆల్రెడీ మనం డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ లెవెల్లో తీసుకునే దాన్ని తెలుసుకొని ఇంటర్నల్గా తెలుసుకొని ఆ అంశాన్ని లేవనెత్తి అది నేను అడిగితేనే వచ్చిందని మార్కులు కొట్టేయాలనే ఒక తెలివి ఈ అమ్మాయిలో చాలా ఉంది. అట్లా చాలా అంశాలను ఒకరోజు ధర్నా చేసి ఒకరోజు నేను చేసి నేను దానికోసం పోరాడాను అంటే గతంలో పోరాడిన వాళ్ళంతా వాషౌట్గా, ఈ అమ్మాయి ఒక్కరోజు మాత్రమే చేసి నేను తెచ్చినందుకే ఆ బిల్లు వచ్చింది, నేను పెట్టమన్నదికి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు, నేను మాట్లాడినందుకు ఇది వచ్చింది అని మాట్లాడుకోవడం అంటే తెలివైన పని చేసింది. కానీ తెలంగాణ బిడ్డలు అంత అమాయకులేం కాదు. అసలు పోరాటాలు ఎవరు చేశారు, దానికి ఎవరు కష్టపడ్డారు, లాస్ట్కి వచ్చేసి అంత వండిన తర్వాత
లాస్ట్కి వచ్చి ఉప్పేసినట్టు ఎవరో వచ్చేసి నేను వంట చేసిన క్రెడిబిలిటీ ఎలా తీసుకుంటావు తెలియగల అమ్మాయి కాబట్టి కొంచెం తీసుకుంది. కానీ ఆ తెలివి ఇక్కడ లౌక్యం తప్పింది ఆ పిల్ల. నాకు తెలిసిన వరకు అయితే రాజకీయాలు అంటేనే కొంచెం లౌకికంగా ప్రదర్శించవలసిన అవసరాన్ని, ప్రతి దాన్ని కూడా పాజిటివ్ను నెగిటివ్గా మార్చుకోవాలన్నా, నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకోవాలన్నా రాజకీయ నాయకులకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. మరి ఈ అమ్మాయి వాళ్ళ భావం మీద కోపం ఉంటే, హరీష్ రావు గారి మీద కోపం ఉంటే ఆయన మీద ఎన్నెన్నో మాటలు అంటా ఉన్న అమ్మాయి, అసలు నిజంగా తెలివి ఉన్న అమ్మాయి అయితే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, పార్టీకి సంబంధం లేదు, అక్కడే ఉండి అదే పార్టీలో ఉండి అక్కడ ఒక గ్రూపుని ఏర్పాటు చేసుకొని ప్రతి అంశాన్ని ఆ పార్టీ కార్యక్రమాల్లో కనుక ప్రజెంట్ చేయగలిగితే హరీష్ రావుకు అక్కడే చెక్ పట్టేది. ఇక్కడ ఇంకొక విషయం, ఎప్పుడైనా రాజీనామా చేసేటప్పుడు వ్యక్తిగత కారణం ఉంటుంది కానీ ఇతరుల కారణాల వల్ల నేను చేస్తున్నాను అది వాళ్ళ పార్టీ కారణాలు. ప్రజలకి ఇక్కడ ఆవిడకి ఎన్నుకున్న విధానంలో కానీ, మండలిలో ఆమెకి ఎవరు అవమానపరచలేదు, మండలి వ్యవస్థలో కానీ తప్పులేదు, లేకపోతే డెమోక్రసీ పద్ధతుల్లోనే అన్నీ జరిగాయి. ఈవిడ అవన్నీ పక్కన పెట్టేసి ఆ రాజీనామా కారణాలు వ్యక్తిగత కారణాలు పెట్టింది. అసలు అది లెక్క చూస్తే అయితే ప్రకారం అసలు ఆమోదించకూడదు. ఎందుకంటే నేను ఒక మాట కూడా అన్నాను, ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా ఆమె రాజీనామా చేసింది, యాక్సెప్ట్ చెయ్యి అని బ్రతిలాడింది. సరే అప్పటికి చెప్పారు కదా వద్దు అని అన్నారు, ఆయన నాకు చెయ్యి అనింది. ఇప్పుడు ఆమెకి ఏం పోయిందమ్మా, మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, ఆ స్థానాన్ని మళ్ళీ భర్తీ చేయాలి, మళ్ళీ ఆ ప్రజాదానాన్ని మళ్ళీ దూరం. నీ వల్ల లాభం ఏమొచ్చింది? ఏమీ లేదు కదా. ఒక స్థానాన్ని భర్తీ చేయాలంటే మళ్ళీ తిరిగి ఎన్నికలు జరుపుకోవాలి. ఇది పార్టీలకి కష్టమైన పని, ప్రజలకు కష్టమైన పని కదా. సో దుర్వినియోగపరిచే వ్యవస్థలో మళ్ళీ ఇంకో తప్పు చేసింది ఈ అమ్మాయి అనేది నాకు అభిప్రాయం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే జరుగుతుంది అని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. హస్తం పార్టీ హస్తం ఉంది, అభయ హస్తం ఉంది అనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒక కాంగ్రెస్ నేతగా మీరేమంటారు? ఇప్పుడు ఏ కారణం దొరకకపోతే ఏదో అంటారు కదా, అలా అనమాట. ఇప్పుడు అమ్మాయికి ఎవరో వెనకాల ఉంది కాబట్టి ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. దానికి రేవంత్ రెడ్డి ఎందుకు, మాకు ఏం అవసరం ఆమెతో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఆయన, అలాగే మా పార్టీ అధికారంలో ఉంది, లేకపోతే నువ్వేదో పార్టీ ఆల్రెడీ నీ ఒక ఎమ్మెల్యేనో ఎంపీలో నీ ఎమ్మెల్యేలో ఉన్నారు నీ తరఫున, వాళ్ళని కలుపుకుంటే మా పార్టీకి అంటే చేసుకుంటే కలుపుకుంటే మాకు స్ట్రెంథన్ అవుతుంది, అధికారం గవర్నమెంట్ నిలబెట్టడానికి అవసరం ఉన్న స్థాయిలో కూడా నువ్వు లేవు. అలాంటప్పుడు ఆమెతో ఏం ఉపయోగము? ఇప్పుడు ఇంట్లో గొడవలని ఇంట్లోనే సమసిపోవాలి. ఇప్పుడు అది ఇంట్లోవి బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ముడిపెడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీకి ముడిపెడితే ఎట్లా? మాకేమైనా ఖాళీగా ఉంటే కదా, మాకేమైనా లీడర్లు తక్కువ ఉంటాయి కదా, మా దగ్గర ఏమైనా మహిళా నాయకత్వం తక్కువ ఉంటేగా. మేము అందరం సమర్థులమే ఉన్నామే. ఈరోజు కాదు, నిన్నను 10 years నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే తెలంగాణ ఇచ్చిన దాంట్లోనే మేము ఉన్న వాళ్ళం ఉన్నాము. అలాగే పార్టీ కష్టపడినాగా ఎంత స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు అందరూ. సో నీ అవసరం మాకు ఎందుకు ఉంటుందని అనుకుంటున్నారు? అసలు ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి అంటున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను.